చాలామంది కూడా ఉసురు ఈ కుటుంబానికి తాకింది. అందుకే రాజకీయంగా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. ఇది మామూలు విషయంగా కర్మ సిద్ధాంతం ఏదైతుందో ఉంది కదా, ఆ కర్మ సిద్ధాంతం కేసీఆర్ను వెంటాడుతుంది. అందుకే కేసీఆర్ బయటికి వస్తలేడు. కేసీఆర్ ప్రతిరోజు కూడా కుమిలి చేస్తూ ఉన్నాడు. తను చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు తను చేసినటువంటి ద్రోహం ఏదైతుందో, తెలంగాణ ఉద్యమకారులకు అతను చేసినటువంటి ద్రోహం ఏదైతుందో కర్మ సిద్ధాంతం వెంటాడుతూ ఉంది. కుమిలి చేస్తూ ఉన్నాడు. నేను చేసింది తప్పు అనేటువంటి కోణంలో ఆయన రిలీజ్ అవుతూ ఉన్నాడు. 100% రిలీజ్ అవుతూ ఉన్నాడు ఆయన. బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులే కనబడతా ఉన్నాయి. నిన్న ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత ఇవే పిఆర్ఓ వీళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, కీలక వ్యక్తులు అవుతారో వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి అన్ని గ్రూపులకు వెళ్ళి రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కంప్లీట్గా ఈమె పైన ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉంది. మూడోది ఈమె ట్విట్టర్ అకౌంట్ను అన్ఫాలో చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈమె ట్విట్టర్ను కంప్లీట్గా అన్ఫాలో చేస్తున్నారు. నాలుగోది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో హరీష్ రావు పైన పెద్ద ఎత్తున వాళ్ళ వీడియోలు పెద్ద ఎత్తున పెడుతూ ఆయన గురించి పెద్ద ఎత్తున భజన చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది అంతా కూడా ఈమె టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అరే సంతోష్ అవినీతి అనుకుంటారు అన్నిట్లల్లా ఇదే టైటిల్ కనబడుతుంది. చూడండి, కేసీఆర్కు మరక వెనుక వాళ్ళిద్దరే. నేను డైరెక్ట్గా పేర్లు చెప్పా, విచారణ చేయండి. కేసీఆర్కు డబ్బు ధ్యాస ఉండదు. నాపై హరీష్ సంతోష్ కుట్రలు చేసిన భరించా. సిబిఐ విచారణలో కేసీఆర్ కఠిన ముత్యాల్లో బయటకు వస్తారు. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలంటూ చూస్తాను. ఇంకా సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం లేఖ కూడా రాయలేదు. అప్పుడే సిబిఐ విచారణలో కేసీఆర్ కఠిన ముత్యంలో బయటకు వస్తారని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించడం ఏదో ఇది కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులే కనబడతా ఉన్నాయి. నిన్న ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత ఇవే పిఆర్ఓ వీళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, కీలక వ్యక్తులు అవుతారో వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి అన్ని గ్రూపులకు వెళ్ళి రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కంప్లీట్గా ఈమె పైన ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉంది. మూడోది ఈమె ట్విట్టర్ అకౌంట్ను అన్ఫాలో చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈమె ట్విట్టర్ను కంప్లీట్గా అన్ఫాలో చేస్తున్నారు. నాలుగోది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో హరీష్ రావు పైన పెద్ద ఎత్తున వాళ్ళ వీడియోలు పెద్ద ఎత్తున పెడుతూ ఆయన గురించి పెద్ద ఎత్తున భజన చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది అంతా కూడా ఈమె టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కవిత వ్యాఖ్యలు నిజమేనా? టానిక్ ఏపీ లిక్కర్ స్కామ్లో సంతోష్పై ఆరోపణలు. మెగా కృష్ణారెడ్డితో కలిసి బినామీతో ప్రాజెక్టులు, కేసీఆర్ పేరుతో వసూళ్లు, హరీష్పై ఫోన్ ట్యాపింగ్, ప్రాజెక్టు అంచనాలు, అనుమానాలు, రెండోసారి మంత్రివర్గంలో తీసుకోవడంలో ఆలస్యం అందుకే అంటూ కూడా ఆమె చెప్తాను. సో ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా సంతోష్ పాత్ర ఉంది అంటూ కూడా ఆమె చెప్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనకాల కూడా సంతోషే ఉన్నాడు. కానీ సంతోష్ ఏంటంటే కవితను ముందు పెట్టి నడిపించిండు. సో అందులో కవిత దొరికింది, సంతోష్లో దొరకలేదు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక చూడండి, కవిత వ్యాఖ్యలు క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతీస్తాయి. కేసీఆర్తో చెప్పిన పార్టీ నేతలు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రుల సమావేశం 4 గంటల పాటు సాగిన చర్చ. కేసీఆర్ అత్యవసర భేటీ అంటూ చూస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. సో కవిత పైన చర్యలు తీసుకుంటారా తీసుకోరా, ఇది చాలా అందరి ముందున్న ఒక పెద్ద ప్రశ్న. సో కవిత సస్పెండ్ చేస్తారా లేదా అనేది చాలామంది కూడా ఇక్కడ అందరూ కూడా అనుకుంటున్నారు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, సస్పెండ్ చేస్తారా చేయరా అనేది దానికి 2 అనాలిసిస్ మీకు చెప్పగలుగుతాం మిత్రులారా. సో ఇప్పుడు కేసీఆర్ జనరల్గా కూడా ఇలాంటి విషయాలను పట్టించుకోడు. 100% ఆమె విషయంలో చర్యలకు పూనుకోవడం అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఒకవేళ పూనుకోవడం మరి అది కేటీఆర్ చాలా సీరియస్గా తీసుకొని చేయగలిగినవుతుంది. ఇది ఎంతే ఒకవేళ సస్పెండ్ చేస్తే దీని సస్పెన్షన్ కారణం ఎవరు అనేది హరీష్ రావు అనేటువంటి పేరు బలంగా తీసుకెళ్తుంది ఈమె. సో ఈ మరక అనేది లైఫ్ లాంగ్ హరీష్ రావును వెంటాడుతూనే ఉంటుంది. కల్వకుంట్ల కుటుంబాన్ని విడగొట్టిండు, బిడ్డను ఆగం చేసిండు అనేది ఒక నరేటివ్ బిల్డ్ చేయడంలో ఆమె సక్సెస్ అవుతుంది. సో ఈ క్రమంలో హరీష్ రావు మీద ఒక మరక చాలా బలంగా పడుతుంది. ఇంకా ఒకవేళ సస్పెండ్ అయిన తర్వాత కనుక ఈ పరిణామాల తర్వాత ఆమె వాయిస్లో ఇంకా పదును పెరుగుతుంది. 100% ఆమె ఇంకా చాలా విషయం ఇప్పుడు ఏమన్నది, కాళేశ్వరం స్కామ్లో హరీష్ రావు సంతోష్ రావులో ఉన్నది. ఇక తర్వాత 100% ఈమె చేసేటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ను డ్యామేజ్ చేస్తాయి. ఇది 100% వాస్తవం. ఇప్పుడు ఆమె కొంత
ఆమె వ్యాఖ్యల పదును పెరుగుతూ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇండైరెక్ట్గా, ఇప్పుడేమో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంది. సో ఇక ఆమెను సస్పెండ్ చేస్తే ఇంకా రెచ్చిపోతుంది కాబట్టి కేసీఆర్ ఆ అవకాశం ఆమెకి ఇవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ క్రమంలో మరి ఆమె ఏం చేస్తారో ఏదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రెండోది, సస్పెండ్ చెయ్యరు అనుకుందాం. ఎందుకు చేయరు అంటే ఇక్కడ హరీష్ రావు డ్యామేజ్ అవుతారు ఒకటి. రెండోది, ఈమె పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఇంకా ఎందుకంటే అంతర్గత విషయాలన్నీ కూడా ఈమెకు కవితకు తెలుసు కాబట్టి అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. సో అప్పుడు ఈ కల్వకుంట్ల యొక్క రాజకీయ ప్రస్థానం కంప్లీట్గా, కేసీఆర్ రాజకీయ ప్రస్థానం అవుతుందో కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. తెలంగాణలో కేసీఆర్ కుటుంబాన్ని కానీ బీఆర్ఎస్ని కానీ ఇక సమాధి పెట్టినట్టే కనబడతా ఉంది. సో ఎటు చూసినా సస్పెండ్ చేసినా ఆమెకు ఇబ్బందికర పరిస్థితి, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. చేయకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మరి ఏం చేస్తారో చూడాలి. కేసీఆర్ మాత్రం ఈ అంశాలపైన అసలు కేసీఆర్ దగ్గరికి ఈమెను సస్పెండ్ చేయమని చెప్పి కేటీఆర్ చెప్పలేడు, అదేవిధంగా హరీష్ రావు చెప్పలేడు, మిగతా క్యాడర్ నాయకులు ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే ఆయన ఎవరిని కలుస్తలేడు, ఫామ్ హౌస్లో ఆయన ఎవరిని కలుస్తలేడు. సో ఎవరిని కలవనప్పుడు మరి ఇదంతా కూడా ఆయనకి ఎట్లా కన్వే చేస్తారు? ఎంత డ్యామేజ్ అవుతుంది ఏంది అని చెప్తారా? ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఇంటెలిజెన్స్ డీజీని కలవకపోయేది. సో ఇప్పుడు వీళ్ళ ఇంటెలిజెన్స్ డీజీ చెప్పేటువంటి విషయాలను తెలుసుకోవాలిగా సీఎం రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ తెలుసుకోకపోతుండే. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన రకరకాల రిపోర్ట్లు అందరూ సజెషన్ తీసుకుంటాడా అంటే తీసుకోడు. 100% కవిత మీద చర్యలు ఉండకపోవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆమె అంతటా ఆమె బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. ఆమె అంతటా బయటికి పోతుందా అంత ఈజీగా అంటే పోకపోవడానికి అవకాశాలు ఉంటాయి. విషయం ఏంటంటే పోతే ఇంకా చాలా రకాలు. దానికి కూడా ఆమె పార్టీని సస్పెండ్ చేసినా, ఆమె పార్టీ నుంచి బయటికి పోయినా ఆమె ఏం చేస్తుంది అని కూడా అదొక అనాలిసిస్ కూడా ఉంటుంది. సో మొత్తానికైతే నాకు ఉన్న అవగాహన ప్రకారం పార్టీ క్యాడర్ నుంచి అయితే ఈమె పార్టీ నుంచి తీసేయాలి అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తూ ఉంది. కానీ అది కేసీఆర్ నిర్ణయం తీసుకుంటాడా, అంత డేర్ చేస్తాడా, కవితను బయటకు పంపించేసి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టుకుంటాడా, లేదా కవితను ఉంచుకొని పక్కలో బలంలాగా ఉంచుకుంటాడా, ఏంది అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులే కేసీఆర్కు ఉన్నాయి. విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా దాదాపు తమ జీవితాన్ని వదిలేసేటువంటి ఉద్యమకారులు ఎవరుతుంటారో చాలామంది కూడా ఉసురు ఈ కుటుంబానికి తాకింది. అందుకే రాజకీయంగా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. ఇది మామూలు విషయంగా కర్మ సిద్ధాంతం ఏదైతుందో ఉంది కదా, ఆ కర్మ సిద్ధాంతం కేసీఆర్ను వెంటాడుతుంది. అందుకే కేసీఆర్ బయటికి వస్తలేడు. కేసీఆర్ ప్రతిరోజు కూడా కుమిలి చేస్తూ ఉన్నాడు. తను చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు తను చేసినటువంటి ద్రోహం ఏదైతుందో, తెలంగాణ ఉద్యమకారులకు అతను చేసినటువంటి ద్రోహం ఏదైతుందో కర్మ సిద్ధాంతం వెంటాడుతూ ఉంది. కుమిలి చేస్తూ ఉన్నాడు. నేను చేసింది తప్పు అనేటువంటి కోణంలో ఆయన రిలీజ్ అవుతూ ఉన్నాడు. 100% రిలీజ్ అవుతూ ఉన్నాడు ఆయన. అందుకే బయటికి వస్తలేడు. తెలంగాణ ప్రజలకి జవాబుదారిగా, తెలంగాణ ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉండాల్సినటువంటి కేసీఆర్ ఈరోజు వాళ్ళ కుటుంబమే ఎవరో వచ్చి వాళ్ళు డ్యామేజ్ చేస్తున్నారా? వాళ్ళ కుటుంబమే కదా మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ చేస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అండగా ఉండాల్సింది పోయి ఈరోజు కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారంటే ఎంత పెద్ద మోసం చేసిండు కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని. అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిండు, తెలంగాణ ప్రజలని మోసం చేసిండు, తెలంగాణ ఉద్యమకారులను నట్టేట పాప వాళ్ళ జీవితాలు నాగం చేసిండు. అనేక మంది, లక్షలాది మంది ఉద్యమకారులను ఈరోజు వాడుకొని వదిలేసిండు కేసీఆర్ వస్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత కుటుంబం మొత్తం కూడా ఏకమై ఏకఛత్రాధిపత్యం వచ్చింది. అది తెలంగాణ యొక్క ఏకఛత్రాధిపత్యంతో నడిపిండు. దాన్ని పగలగొట్టింది, ఆ యొక్క సామ్రాజ్యాన్ని మొత్తంగా చీల్చింది తెలంగాణ సమాజం. తెలంగాణ ఉద్యమ చైతన్యం పైన ఈరోజు ఎవరైనా ఆవకలు చేయగలు పెరిగితే వాళ్ళకు పుట్టగతులు ఉండవు. కేసీఆర్కి పుట్టగతులు లేకుండా పోయినాయి. దయచేసి తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా ఉండాలి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా మేము పోతాం, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం తిరగబడుతుంది. వాళ్ళని కనీసం కూడా ఉంచదు. అది కేసీఆర్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి.